అండ్ గత మనం ఒక 3-4 డేస్ నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఛానల్స్‌లో చూస్తున్నప్పుడు విశాల్ గారు బాగా కనిపిస్తున్నారు. అంటే ఆరోగ్యం బాలేనట్టుగా, కాస్త షివరింగ్ వస్తున్నట్టుగా. సో, డాక్టర్స్ చెప్పేది డెంగ్యూ వచ్చింది. చాలా హై ఫీవర్ ఉంది. 103, 104 ఎంతో ఉండింది. కాబట్టి ఈ షివరింగ్ ఆ మాత్రం సిక్కుంటుంది. రికవర్ అయిపోతారు అని. బట్ అసలు విశాల్ గారికి ఏం జరిగింది అనేది ముఖ్యంగా ఫాన్స్‌లో ఒకలాంటి ఆందోళన. ఏం జరిగింది ఆయనకి? యాక్చువల్లీ విశాల్ గారికి ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్, వైరల్ ఫీవర్ అమ్మ. వైరల్ ఫీవర్ అనేది ఆల్వేస్ డేంజరస్. హ్మ్. మనము ఈజీగా నేను చెప్పడం, నా దగ్గర మందు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఆల్వేస్ డేంజరస్. వెదర్ ఇట్ ఈస్ చికెన్ గున్యా, కోవిడ్ ఆర్ ఎనీ అదర్, అన్నిట్లో కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే తత్వం ఉంది. హార్ట్లో మయోకార్డియస్ అంటే హార్ట్ని డ్యామేజ్, ఆ మజిల్ని డ్యామేజ్ చేసే తత్వం ఉంది. మజిల్ డ్యామేజ్ అయిన తర్వాత క్లాట్ ఫామ్ అయ్యే తత్వం ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. మనం చాలామంది ప్లేట్లెట్స్ పడిపోయింది డెంగూలో, ఆయనకి డెంగూ వచ్చింది అన్నారు. అవును. ప్లేట్లెట్స్ పడిపోయింది. ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది ఇక్కడ ఆన్సర్ కాదు. హ్మ్. ప్లేట్లెట్స్ పడిపోతూ బ్లీడింగ్ బ్లీడింగ్ అవ్వడం, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల, లేకుంటే వాస్కులైటిస్. వాట్ యు కాల్ ద వాస్కులైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్ ఉన్నప్పుడు బ్లడ్ అనేది పోకుండా క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెన్ ద క్లాట్ ఈస్ ఫార్మ్డ్, అక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎన్కెఫలైటిస్, హోల్ ఆఫ్ ది బ్రెయిన్ ఏదైతే రెండు పార్ట్స్ ఉంటాయో అంతా కూడా ఇన్ఫ్లమేషన్తో ఈరోజు ఆయనకు ఆ సమస్య వచ్చింది. ఫీవర్ కాదమ్మా, అక్కడ ఫీవర్ అనేది ఫీవర్ ఉంటే అలా ఉండరు. మెయిన్ ఏంటంటే అక్కడ ఆయన ఫేషియల్ ప్యాల్సీ ఉంది, రైట్ సైడ్ ప్యాల్సీ అంటాం. ఇప్పుడు నార్మల్గా మనకు రెండు సైడ్ల ఫోల్డ్ ఇలా అంటే ఫోల్డ్స్ కరెక్ట్ ఈక్వల్గా వస్తాయి. బట్ రైట్ సైడ్ అయిన ఫోల్డ్ పోయింది, ఇలా ప్యాల్సీ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అంటే మీరు ఇది చూసి రికగ్నైజ్ డైరెక్ట్ చేసేసారు. మనం ఏ పేషెంట్ అయినా మనం డైరెక్ట్ చూడంగానే ఈజీగా వీ కెన్ అసెస్ దట్ వన్. ఐ సెడ్ ద వైరల్ ఫీవర్ ఫస్ట్ వన్. దాంట్లో మిగతా దాంట్లో కూడా నేను అదే చెప్పాను. కోవిడ్ ఉండొచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, చికెన్ గున్యా ఉండొచ్చు, ఎనీ వైరల్ ఫీవర్ దట్ హ్యాస్ అటాక్డ్ హిమ్ అండ్ కాజ్ ద బ్రెయిన్ డ్యామేజ్. సరే అయితే షూటింగ్‌లో ఏదో సమ్ ప్రమాదం జరిగింది. దానివల్ల బ్రెయిన్‌కి ఏదో దెబ్బ తగిలింది ఇలా ఏదో చెబుతూ ఉన్నారు. నిజంగా దానివల్ల బ్లీడ్ అవుతుందా? ఈ వైరల్ ఫీవర్ వల్ల అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల ఇంటర్నల్‌గా ఇదంతా జరుగుతుందా? మెయిన్లీ ఏంటంటే ఆయనకు యాక్సిడెంట్ అయిందో లేకుంటే సంథింగ్ దెబ్బ తాకిందో అనేది ఎక్కడ కూడా లేదమ్మా. హ్మ్. హీ ఎస్కేప్డ్ అక్కడ, హీ ఎస్కేప్డ్ దట్ అవును. వన్. బట్ ఇక్కడ డ్యామేజ్ అయింది, డైరెక్ట్గా డ్యామేజ్ అయింది బికాస్ ఆఫ్ ద వైరస్. వైరస్ వల్లే. వైరస్ వల్లనే. చాలామంది ఏమనుకుంటారు కదా, వచ్చింది కదా పోయింది కదా అంటే బతికి బయటపడ్డారంట నేను వాళ్ళని. బట్ లోపలగా వాళ్ళకి ఎంత డ్యామేజ్ కావాలో హార్ట్, లంగ్స్, లివర్ అన్నిట్లో డ్యామేజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆయన ఆహ్, షివర్ అయిపోతున్నారు. ఎస్. దానికి హై నేను ఫీవర్ వల్ల? దానికి సైంటిఫిక్ ఆన్సర్ ఇస్తున్నాను. హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు వైరస్ రెప్లికేషన్ చాలా ఉంటుంది. సైటోకైన్ స్ట్రోమ్ వస్తుంది. సైటోకైన్ స్ట్రోమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్స్ దట్ ఆర్ బీన్ రిలీజ్డ్ బై ద వైరస్ దట్ హర్ట్స్ ద బ్లడ్ వెజిల్స్, బ్రెయిన్. దానివల్ల లోపల గడ్డ కట్టడం, బ్లీడింగ్ అవ్వడం. సో అక్కడంతా కూడా బంబాడింగ్గా ఆ వెజిల్స్ని, అక్కడ ఉన్న టిష్యూని అంతా డ్యామేజ్ చేయడం వల్ల ఈ వైరల్ ఎన్కెఫలైటిస్ అంటాం. వైరల్ ఎన్కెఫలైటిస్ ఈయనకు పోస్టీరియర్ ఎన్కెఫలైటిస్ అనేది ఒకటి ఉందండి, పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్కెఫలైటిస్. అందుకే ఆయన అక్కడ కనిపించగలిగిండు. లేదంటే రివర్సిబుల్ అన్న కొంచెం ఇట్ కెన్ బి రివర్టెడ్ బ్యాక్. బట్ అక్కడ డ్యామేజ్ అవ్వాల్సినంత డ్యామేజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అయింది? ఇట్స్ 40% చెప్పొచ్చు. రికవరీ ఎలా ఉంటది? హీ మే రికవర్ అప్ టు 20 అంటే 80% రికవరీ కావచ్చు. ఎందుకు అంటున్నానంటే స్టిల్ ద పర్సన్ ఎవరైతే విశాల్ ఇప్పుడు హీరో అవుతున్నారో ధైర్యంగా తను వచ్చి అంటే 12 ఇయర్స్ తర్వాత ఒక సినిమా తీనికి రిలీజ్ కానికి వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే తను వచ్చిన హీ వాజ్ స్టాండింగ్, హీ వాజ్ మూవింగ్ లైక్, మీరు చూస్తున్నారు. మామూలుగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఇలా చేస్తారు, ఇలా చేస్తారు.
దే విల్ మూవ్, కంట్లో నీళ్ళు తడిని ఇలా తూడ్చాడు. మనమైతే ఇలా ఓకే నిజమే. వేళ్ళతో చేస్తాం. అవును. 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 ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఇండికేటర్ దట్ హీ హాజ్ హ్యావింగ్ ద వీక్నెస్ పారాలసిస్. అంటే ఫింగర్స్‌తో టచ్ చేయలేరు. టచ్ చేయాలి, ఇలా చేశాడు. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ పారాలసిస్ పేషెంట్ ఉన్నా వాళ్ళు కంట్లో తుడుచుకోమంటే ఇట్లా తుడుచుకుంటారు. బికాస్ ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ ఫంక్షన్స్ అనేది పోతుంది. సెకండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో పారాలసిస్ ఉంది. ఉంది. ఎందుకంటారంటే మీరు రైట్ హ్యాండే యూజ్ చేస్తున్నారు. అప్పటి హీరో అయితే ఇట్లా అన్ని అది చేస్తున్నాయి ఆయన, బేసికల్ ఆయన చూసినప్పుడు వీడియోస్. బట్ ఆయన ఒకటి అందరికీ నాకు ఏమీ కాలేదని చూపించడానికి ఇలా చేతి లేపాడు. ఇక్కడ మజిల్స్ తోటి లేపాడు, కానీ ఈ మజిల్స్ తోటి లేపలేదు. అండ్ హీ హ్యాస్ ద వీక్నెస్ ఆఫ్ ది అప్పర్ లిమ్, లెఫ్ట్ అప్పర్ లిమ్, left lower limb also, because it is not seen in the video. And స్పీచ్ అనేది కూడా స్లర్డ్ స్పీచ్. ఓకే, ఓవరాల్గా ఎన్కఫలైటిస్ ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే వన్ సైడ్ ఆఫ్ ద లెగ్ ఉంటుంది, రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే లెఫ్ట్ అప్పర్ లిమ్, లెఫ్ట్ లోవర్ లిమ్ ఎఫెక్ట్గా ఉంటుంది. బట్ తనకి ఏంటంటే షివరింగ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్, ఇట్ ఈస్ నాట్ విత్ అ ఫీవర్. ఇది న్యూరలాజికల్ ప్రాబ్లం. బ్రెయిన్లో ఆయనకి ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ అంతా కూడా పాకిపోయి దాన్ని డ్యామేజ్ చేసే విధంగా. సో ఇట్ హ్యాస్ దిస్ మూమెంట్ ఆఫ్ దిస్ వన్ అండ్ ద స్పీచ్ ఆల్సో. ఇది సైంటిఫిక్. చాలామంది పార్కిన్సోనిజము, లేకుంటే ఆయన దీర్ఘకాల వ్యాధి, లేకుంటే అన్ని పిచ్చి అవన్నీ వాళ్ళని నా ముందు పెట్టండి, నేను చెప్తా. ఇప్పుడు మళ్ళీ నార్మల్‌కి రావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఇట్ మే బి ఇయర్స్. ఇయర్స్. మరి చెప్తున్నాను కదా, మరి రెసిడ్యువల్ హౌ మచ్. ఇప్పుడు ఆయన చూసినప్పుడు ఎస్, బై ద గాడ్ గ్రేస్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ యాజ్ ఫ్రమ్ దే సమ్ డెత్స్ ఆర్ అలాంటి దానికి. బట్ వెన్ ఐ సీన్ హిమ్, ఎంతవరకు ఆల్రెడీ హీ హ్యాడ్ రికవర్డ్ 60 to 70%, హీ మే రికవర్డ్ 80 to 90%, బట్ దేర్ విల్ బి రెసిడ్యూ ఆఫ్ ఈ వీక్నెస్. బట్ అంతలా ఫస్ట్ విషయాల్లాగా మనం చూడలేము, ఎప్పటికీ చూడలేమా? చూడలేము. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్. ఇక దాంట్లో దేవుడిని బట్టి, దేవుడి దయ ఎంతవరకు, హౌ మచ్ రికవర్. ఇఫ్ 1% or 2% ఛాన్సెస్ ఆర్ దే ఫుల్గా రికవర్ అండి. మిరాకిల్, మిరాకిల్. అది కూడా మిరాకిల్ అంట. ఇప్పుడు ఇంతకు ముందులాగా ఫైట్స్ చేస్తూ సినిమాలు, దట్స్ అసలు విషయాలంటే ఒక మంచి మాస్ యాక్షన్ హీరో. ఎస్. ఇప్పుడు ఆయన కూడా ఆలోచనలోనే ఉన్నాడు. బట్ స్టిల్ అక్కడ కూడా ఏంటంటే డెంగ్యూకి సరైన ట్రీట్మెంట్ తీరలేదు. ఫీవర్ అనేది నేను ఇందాక చెప్పాను, ఫీవర్ అనేది ఎంతవరకు తీసుకొచ్చింది. ఫీవర్ అనేది నా కేసెస్లో ఒకటే రోజమ్మా. ఎన్ని వైరల్ ఫీవర్ అంటే ఏ విధంగా ఈ మందులు పనిచేస్తుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. ఒక్కరోజు ఫీవర్ అనేది నా ప్రతి దాంట్లో పోతుంది. 5 days, 6 days, 7 days, 10 days ఉండదు. ప్లేట్లెట్స్ నెక్స్ట్ డే పెరుగుతాయి. ఎప్పుడే కానీ వైరస్ని చంపుతున్నా ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి, ఫీవర్ తగ్గుతుంది. అండ్ వెల్బీయింగ్ తింటాడు, మంచిగా చేస్తాడు. అక్కడ ట్రీట్మెంట్ లేదని ఒక పదంతో ట్రీట్మెంట్ లేదు, ఐబీ ఫ్లూయిడ్స్ అది ఇది పెట్టిండు, ఆయన ఫీవర్ టెంపరేచర్ అలానే పెరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఎన్ని కోట్లు ఉన్నాయా, వైద్యం వైద్యం లేదంటారు. ఇట్స్ గాన్. ఎవరైనా కానీ, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజ్ ద వన్ పర్సన్. ఎవరే కానీ ప్రపంచంలో నీ దగ్గర డబ్బు కాదు, సరి అయిన వైద్యం దగ్గరికి వెళ్ళు, సరి అయిన మెడిసిన్ వాడు, బయటపడతారు అంతే. దట్ ఈస్ ద. నేను కుండ బత్తలు కూడా చెప్తుంటారు, నేను ఎవరికి భయపడిన అవసరం లేదు. ఆన్సర్ ఈజ్ దిస్ వన్. డిక్టమ్. కళ్ళ ముందు నా దగ్గర కేసెస్ ఒక్కొక్కటి పెరుగుతున్నప్పుడు ఐ ఫీల్ దట్ హ్యాపీనెస్. ఫీవర్ తగ్గిందా అని అడుగుతాను, తగ్గిందా సార్. నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఎంత ఉంది, నాకు అది రిపోర్ట్ పెట్టా అంటాను. పెట్టలేను సార్ అంటే, నో ఐ వాంట్ దట్ రిపోర్ట్ అంటాను. నేను మీకు చూపించాలంటే నాకు ఆ రిపోర్ట్ కావాలి సార్. పెరిగింది సార్, ఫైన్, అలానే తిను, పెరుగుతుంది. ఇప్పుడు ఆయన పడిపోయింది, ప్లేట్లెట్స్ పడిపోయింది, ఫీవర్ ఫర్ 10 to 15 days. ఒక్కొక్కరు వీడియోలు పెడుతుంటే నానా నరకం చూసినాను, 15 రోజులు నరకము, 20 రోజులు నరకము, నాకు ఇన్ని లక్షలు అయినాయి. ఎప్పుడు పెట్టుకోమంటున్నాడు ఇంతగానో. నేను ఎన్నో డెత్స్ చూశాను,
అవన్నీ తీసి బయట పెడితే 0 డెత్స్ అని చూపించిన రోజులు ఉన్నాయి తెలంగాణ. కానీ ఈరోజు చాలా డెత్స్ ఉన్నా మనం అది కాదు. మనం ఈ వైద్యం అనేది చంపనీకి కాదండి. సరే నీకు తెలియకపోతే నన్ను అడుగు, నేను చెప్తా కదా. నీకు తెలియకపోతే యు ఆస్క్ మీ, యు అసలు మీరు కమ్ టు మీ. అడగకుండానే ట్రీట్మెంట్ అంతా బయట పెడుతున్నారు కదా, అట్లీస్ట్ అది చూసినా దాన్ని ఫాలో అయినా సరిపోతుంది. దాట్స్ ఇప్పుడు విశాల్ గారు బాధపడ్డారు, పునీత్ గారు చనిపోయారు, ఆయన కోవిడ్ లేకుంటే కోవిడ్ వ్యాక్సిన్ చిన్న ఏజ్లో ఫట్మని చనిపోయాడు. అలా చనిపోతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవి అది ఏముంటో తెలియకుండా ఆ భయంతోనే చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు భయంతో ఇప్పుడు మీడియాలో చూసి అక్కడిక్కడ చూసి అమ్మో ఏమవుతుందో అంటే మళ్ళీ ఇప్పుడు మాస్క్ వేసుకుని తిరగాలా? అయ్యో చాలా మంది అడిగారు నాకు ఫోన్ చేసి, సార్ ఏమవుతుంది, నథింగ్, నేను ఉన్నాను, మీరు చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వన్. ఏం లేదు కాబట్టి యూ నాట్ టు వరీ అంటున్నాను. ఇప్పుడు చికెన్ గున్యా తోటి చిరంజీవి గారు మీరు చూసారు, అవునా? ఒక అవార్డ్ ఫంక్షన్, తను స్టెప్స్ ఏదైతున్నాయో వరల్డ్ రికార్డు దాని మీద నడవలేని పరిస్థితిలో వెళ్ళారు తను. లేకుంటే ఆయన యూజ్ గుడ్ డాన్సర్ అన్ని విధాలు, లేకుంటే ఆ రోజు స్టెప్లు వేసేవారు. చికెన్ గున్యా వల్ల హీ డి నాట్ డూ దట్ ఆల్ ద థింగ్స్. నడవలేని పరిస్థితి, ఇట్లా పట్టుకునే పరిస్థితి. నా కేసెస్ ఇప్పుడు కూడా పోస్ట్ చికెన్ గున్యా, అంటే చికెన్ గున్యా వచ్చిపోయినా ఆ టైంలో తీసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ తర్వాత వచ్చి సార్ నా చికెన్ జాయింట్ పెయిన్స్ పోవట్లేదు అంటే కూడా మందు ఉంది. ఎస్, ఇప్పుడు నేను ఫోన్ చేపిస్తే నేను మాట్లాడిస్తా, 1 వీక్ బయటకు తీసుకున్నాడు, ఇమీడియట్గా ఇప్పుడే ఫోన్ చేస్తాను, హౌ యూ ఆర్ ఫీలింగ్ అని నేను అడుగుతాను. దే విల్ గివ్ ద ఆన్సర్. అంతే, ఆన్సరే కదా నాకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు నా వల్ల ఏది నేను చెప్తానమ్మా, నా వల్ల కాంతి నేను చెప్పలేను. బికాజ్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ వన్, వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇంకా మిగతా ఉన్నాయి, కార్డియాలజీలో ఐఎమ్ డూయింగ్ దట్ వన్, క్యాన్సర్స్లో కూడా ఐ కెన్ గెట్ ఇన్ ద గుడ్ రిజల్ట్స్. ఇంకా ఉన్నాయి కానీ బట్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ వన్. ఓన్లీ వైరస్ పైన అండ్ హార్ట్ డిసీజ్ క్లాట్స్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో దాన్ని డిజాల్వ్ చేసే మందులు. అంటే విశాల్ గారికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన చాలా విషయాలు చెప్పారు. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుందామండి. ఎస్, డెఫినెట్లీ అమ్మా. ఎందుకంటే తెలుగు హీరో, మంచి వ్యక్తి. అండ్ యాక్చువల్ ఆయన పెట్టేసరికి అందరూ ఏదేదో రోగాలతో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. లేదు దీని మీద ఎట్లాగో మాట్లాడాల్సిందే అని చెప్పేసి నేను ఎవరు అడిగినా చెప్తున్నాను. బట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అనేది రావాలి ఎప్పుడే కానీ. తెలంగాణలో 8,000 కేసులు, మా కర్ణాటకలో 27,000 డెంగ్యూ కేసులు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేసులు, లక్షల్లో కేసులు వస్తున్నాయి. కానీ WHO కానీ మిగతా వాళ్ళకి అది కనిపిస్తలేదు. కానీ చిన్నగా హెచ్ఎంపిఏ వైరస్ అనేది కనిపిస్తుంది. అక్కడ 3-4 కేసులు దానికి బీభత్సం సృష్టిస్తున్నారు. అసలు దాంతో చనిపోతున్న వాళ్ళు, హార్ట్ అటాక్తో చనిపోతున్న వాళ్ళది, మిగతా వాళ్ళు ఏదైనా మందు ఉంది అంటే కూడా మీడియాకి బాధ్యత ఉంది, ప్రింట్ మీడియాకి బాధ్యత ఉంది, మెయిన్ మీడియాకి బాధ్యత ఉంది, రాజకీయ నాయకులకు బాధ్యత ఉంది, ప్రజలకు బాధ్యత ఉంది. ఇలాంటి సంఘటనలు ఎవరికి రాకూడదని నేను కోరుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.